హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ పాలతోనే సోరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. సోరకాయ లేతగా ఉన్నాయి కనుక ఇప్పుడైతే మంచిగా ఉంటుంది టేస్ట్. లేత అయితే బాగుంటాయి కదా, దానికి నేనైతే ఈరోజు సోరకాయ కర్రీ పాలతో చేస్తున్నా. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నా. ఇక్కడైతే సోరకాయని తీసుకొని మొత్తం చెక్కు తీసుకొని కడిగి చిన్న మధ్యలోకించి కట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న బిచ్చలు ఉంటాయి కదా, గిచ్చలు కండ అది లోపల ఉన్నదాన్ని అంతా తీసేసుకోవాలన్నమాట. మనము తీసేసి దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి, చాలా చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నేను ఎలా కట్ చేసుకున్నా అలా. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అంత ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. మనం అన్నీ ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ అందులో లోపల వేసేసుకోవాలి ఆయిల్లో. చూడండి ఇక్కడ ఆయిల్ ఇట్లా వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై కానివ్వాలి. ఆల్రెడీ ఆయిల్ చాలా కాగింది కనుక నాకు తొందరగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లోనే కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం సోరకాయ ముక్కలు చిన్న కట్ చేసుకోవాలి. సోరకాయ ముక్కలు ఎందుకంటే మనం పాలు పోస్తాం కనుక దానికి పట్టేటట్టు చూడాలి. మనం పెద్దగా చేస్తే దాంట్లో టేస్ట్ అంత మంచిగా అనిపించదు. ఇలా అయితే ఒకసారి నేను మిక్స్ చేసుకున్న తర్వాత అయితే సోరకాయ ముక్కలు అయితే అందులో వేసుకున్నా. సోరకాయ ముక్కలు ఎంత చిన్న కట్ చేసినంటే మొత్తం లోపల అన్నీ తీయంగానే ఇంత అయిపోయింది. అది లేత సోరకాయలు కనుక మీ దగ్గర పెద్దగా ఉంటే కొంచెం పాలు ఎక్కువ పడతాయి. నాకైతే ఇక్కడ ఒక గ్లాసు, చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అన్నీ పట్టినాయి. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇప్పుడు పాలు పోసుకుంటున్నా. అది ఫ్రై అయిన తర్వాత అయితే పాలు పోసుకుంటున్నా. చూడండి పాలు మొత్తం దానికి పట్టేటంత పాలు పోసుకున్నా. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే కొంచెమే ఉంది కనుక కొంచెమే పోసుకున్న దాంట్లో. తర్వాత మనం ఇప్పుడు దాన్ని బాగా పాలు ఉడకనివ్వాలి అనమాట. బాగా బాయిల్ అయిందనుకో మొత్తము దానికి పట్టేస్తుంది పాలతోటి. కొంచెం ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలా. కొంచెం దించే ముందు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అది కానీ సాల్ట్ వేస్తే పాలు మళ్ళీ పగిలిపోతాయి కనుక అట్లా వేయాలన్నమాట. ఇక్కడైతే చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా మళ్ళీ మా పిల్లలకైతే పొంగనాలు చేసిన, మార్నింగ్ వీడియోలు అయితే పెట్టినా కదా, అందుకే ఇప్పుడైతే వాళ్ళకి దోశలు వేసేసిన అనమాట. ఇక్కడ వేడి రైస్తో తింటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి అయితే మీరు ఈ వీడియోని చూసి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. పాలు సొరకాయ కర్రీ అనమాట. చూడండి కొంచెం దగ్గర పడుతుంది. మన పాలు ఎక్కువ వేసుకుంటే కొంచెం మనకి చారులాగా అవుతుంది. మనకు చారు అవసరం లేదు. చపాతీకి, జొన్న రొట్టెకి, దోశకి కావాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంది. మీ పిల్లలు తినకపోతే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఫుల్ వీడియో చూడండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం చేసిన. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.